లేదా కాస్త అన్నంలో వేసుకు తినండి మీరు. ఎందుకంటే మీరు లడ్డు ప్రసాదం తిన్నారు కదా గత 5 ఏళ్లలో అనేక సార్లు వెళ్ళారు, తిన్నారు కదా మీరు. అప్పుడు మీకు కూడా తెలియలేదు కదా. ఇప్పుడు అదే మనం అందరం తిన్నామని చెప్తున్నారు కదా, మీరందరూ తలా కాస్త పోసుకుని తినండి. దాంతోపాటు ఆ హ్యాండ్ పిక్కు అదేదో కెమికల్ అన్నారు కదా, అదేదో టాయిలెట్కి అడిగేది క్లీనింగ్ది, అవి కూడా కాస్త పోసుకుని ఇవన్నీ తినండి. కొంచెం మీరు తిని మాకు చూపించి మాకు చెప్పండి, మా అందరు ఎదురుకుండా తినండి మీరందరూ. అంటే ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సార్, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎన్ని దర్యాప్తులు చేసినా, ఒక ధర్మారెడ్డినో వైవి సుబ్బారెడ్డినో అరెస్ట్ చేస్తే గానీ దీనికి ఈ కేసు క్లోజ్ అవుదా? అంటే వీళ్ళకి వైసీపీ వాళ్ళని ఎవడో ఒకరిని అరెస్ట్ చేయాలని చూసారండి. సిస్టమ్ అట్లా ఏం చేయలేదు. కనీసం ఎఫ్ఐఆర్లో పేరు పెట్టాలని చూశారు, పేరు కూడా పెట్టలేదు. అప్పన్నని మనిషి అన్నారు. వైవి సుబ్బారెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నాకు అంతకుముందు పిఏగా చేసి ఆ తర్వాత 2018లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడున్న ప్రభుత్వం ఇదే చంద్రబాబు ప్రభుత్వం అతన్ని ఆంధ్రప్రదేశ్ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా వేసింది. అతను ఉండగానే వేసింది, చంద్రబాబు ఉండగానే వేశారు. ఆంధ్రభవన్లో ఎవడు పడితే అడిగి వేయడానికి వీలేదు కదా, ప్రతిపక్షం వాడికి ఎందుకు వేస్తారు? లైజనింగ్ ఆఫీసర్గా వేశారు. అతను ఆ తర్వాత వేమిరెడ్డికి పనిచేశాడు, అనేక మందికి పనిచేశాడు అతను అన్నటువంటి చెప్తున్నాడు. అవునా కాదా? వేమిరెడ్డి నెల నెల డబ్బులు వేసాడు అన్నది తెలిసిందే కదా. ఇంకోటి, అప్పుడు వేమిరెడ్డి భార్య కదా అందులో ట్రస్ట్ బోర్డు మెంబరు, వేమిరెడ్డి భార్య కదా ప్రొక్యూర్ కమిటీ మెంబర్ని కూడా. ఇంకొకటి, అతను ఓపెన్గా చెప్పాడు, అది నిజం అనిపించింది నాకు. ఎందుకంటే